పిల్లల ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సేద తీరేందుకు చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్ లో ప్రత్యక్షమవుతున్నారు. సరదాగా స్విమ్మింగ్ చేస్తూ వేసవిని గడుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా మారాయి. ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత చిన్నారులంతా సరదాగా స్విమ్మింగ్ పూల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈత నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొత్తగా ఈత నేర్చుకునేవారు కొందరైతే ఎర్రటి ఎండ నుంచి స్విమ్మింగ్ పూల్స్ లో సేద తీరుతూ ఉపశమనం పొందుతున్నారు మరికొందరు. స్విమ్మింగ్ ను పేరెంట్స్ లైఫ్ స్కిల్ గా భావించి చిన్నారులకు శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, లంగ్స్ కెపాసిటీ పెరగడం వల్ల వేసవిలో చాలా మంది ఈ ఫిజికల్ యాక్టివిటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ లో ప్రతి గంటకు ఒక స్లాట్ చొప్పున స్విమ్మింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ బ్యాచ్లకు ఒక్కొక్కరికి నెలకు 2000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ట్రైన్డ్ స్విమ్మింగ్ కోచ్ లైఫ్ సేవర్ సమక్షంలో మహబూబ్ నగర్ లోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లోని స్విమ్మింగ్ పూల్లో జాగ్రత్తలు పాటిస్తూ స్విమ్మింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడికి సమ్మర్లో టైం వేస్ట్ చేయకుండా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా గుడ్గా ఉంటుంది. మనకి భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మనకు ఎప్పుడైనా సరే మనం నీళ్ళలో పడినప్పుడు స్విమ్మింగ్ ద్వారా మనము కాపాడుకోవచ్చు. చాలా బాగుంది. కోచెస్ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. నాకు స్విమ్మింగ్ హాబీ. సమ్మర్లో టైం దొరికితే నేర్చుకోవాలని హాబీ ఉంది. నేర్చుకుంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లైఫ్ని కాపాడుతుంది. సమ్మర్లో జనరల్గా ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా పిల్లలకు బాగా స్విమ్మింగ్ నేర్పిస్తే ఇక్కడ మన స్టేడియంలో కోచెస్ అంతా బాగున్నారు, దిగి మరీ నేర్పిస్తున్నారు. సో సమ్మర్లో స్విమ్మింగ్ చేయడం వల్ల హైట్ పెరగడము, ఎక్సర్సైజ్ మంచిగా అవుతాయి. మెయిన్ టీవీ నుంచి అవాయిడ్ అవుతారు. స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా నీళ్ళలో పడిపోతే మనల్ని కాపాడుకోవడానికి స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తుంది. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా చిన్నారులతో సందడిగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడుతున్నాయి. లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై ఫోకస్ చేస్తూ లిమిటెడ్ స్ట్రెంగ్త్ తో స్విమ్మింగ్ పూల్స్ నడపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ ఆ నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండాకాలంలో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్లో ఒక స్విమ్మింగ్ చేస్తే మంచి హెల్త్ గుణంగా బాగుంటాయి. ఇంకా ఏంటంటే పిల్లలు చిన్నగా ఉంటే హైట్ గుణంగా పెరుగుతాయి. ఇక్కడ సాయంత్రం వచ్చి డాక్టర్స్ గుణంగా స్విమ్మింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చి మెంబర్షిప్ గుణంగా తీసుకోవచ్చు. ఆ పాస్ తీసుకుంటే గుణంగా మా కోచ్లు స్విమ్మింగ్ నేర్పిస్తారు. మళ్ళీ లైఫ్ గార్డ్ గుణంగా పెట్టినాం మేము. ఇక్కడ ఏమన్నా అయితే వాళ్ళకి చూసుకోవాలి అని. స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాటర్ కంటామినేషన్ జరగకుండా ఎప్పటికప్పుడు స్విమ్మింగ్ పూల్లో నీటిని క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. నీటిలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను నిర్మూలించడం కోసం సోడియం హైపోక్లోరైడ్ లేదా క్లోరిన్ రసాయనాలను ఉపయోగిస్తారు. రోజుకు 2 లేదా 3 సార్లు క్లోరినేషన్ లేకపోతే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.